యూ, పీపుల్ వాచింగ్ మీ ఆన్ లైవ్, ప్లీజ్ దయచేసి గమనించండి. పీపుల్ వుడ్ హావ్ అఫెండెడ్ యూ. మనుషులు మిమ్మల్ని అభ్యంతరాలు పరిచి ఉండొచ్చు, గాయపరిచి ఉండొచ్చు, మిమ్మల్ని పాడు చేసి ఉండొచ్చు, కానీ దేవుడు ఉన్నాడు. నువ్వు నిజంగా దేవుడిని నమ్మినట్లయితే, దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయం చేసే దేవుడు. ఆ దేవుడు నీ జీవితంలో చేస్తాడు చూడు కార్యము. నువ్వు క్షమించినప్పుడు ఆ పరమ తండ్రి ఉంటాడు చూడు, నువ్వు ఆయన బిడ్డవని నిరూపిస్తున్నావు. నీ ఫర్గివ్, He will restore your life. He will give you greater honor, greater glory. He will do things favor in your life. No man can stop, no man can shut. ఎవరు ఆపలేని కార్యాలు, ఎవరు అణిచివేయలేని కార్యాలు దేవుడు చేస్తాడు. అఫెన్సెస్ రావచ్చేమో, కానీ దేవుని బిడ్డగా నువ్వు నిలబడగలిగితే మాత్రం దేవుడు హెచ్చిస్తాడు, ఇంకెవరు ఆపలేరు. అఫెండ్ అయినోడు, అఫెండ్ చేసినవాడు వాడు బాధపడతాడే కానీ వారికి శ్రమ అని యేసుప్రభు చెప్పాడు. కానీ బట్ దెన్ నీ హృదయాన్ని మీరు కాపాడుకోగలిగితే దేవుడు నిశ్చయంగా కార్యం జరిగిస్తాడండి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం, మీ కుటుంబంలో సమాధానం ఉందా? మీ జీవితంలో సమాధానం ఉందా? మీ జీవితంలో మీరుగా ఉన్నారా? మీకు ఇవ్వబడిన పిలుపు తగ్గట్టు జీవితం ఉందా? లేకపోతే మనుషులు మిమ్మల్ని అభ్యంతరం పెట్టారు కాబట్టి మీ గురిని తప్పిపోయారా? మీ డెస్టినీలోనే మీరు ఉన్నారా? మిమ్మల్ని మీరు పరీక్షించుకుందాం, మనం పరీక్షించుకుందాం. ఆర్ యూ వాకింగ్ ఇన్ యువర్ డెస్టినీ? ఈరోజు నీ వయసుకి నీవు చేయవలసిన కార్యము, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు తరుణాలు తగినట్టుగా నీవు బ్రతుకుతున్నావా? లేకపోతే ఎవరో నీకు అఫెండ్ చేసిన దాన్ని బట్టి, ఎప్పుడో నీ యవ్వన కాలంలో ఎవరో నీకు చేసిన కార్యాలను బట్టి, లేదా నీ ఎప్పుడో చిన్ననాటప్పుడు నీకు జరిగిన కార్యాలు బట్టి, లేకపోతే నువ్వు మంచిగా పోతా ఉన్నావేమో, ఎవరో నీకు మాటలు వేసి రాళ్ళు వేసి ఆపిన దాన్ని బట్టి నీ గమ్యాన్ని వదిలేసి, నీ గురిని వదిలేసి నువ్వు వెళ్ళవలసిన మార్గంలోకి వెళ్ళకుండా, ఈరోజు చూడండి, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో కానీ మేము చూస్తూ ఉంటాం. మామూలుగా ఆఫీస్కి వెళ్ళాల్సిన ఆఫీస్కి వెళ్ళడం, ఎవడో రోడ్లో రచ్చగొట్టాడని వాడు వెనకాల వాడితో కొట్లాడుకుంటే ఈయన ఆఫీస్కి వెళ్ళకుండా చివరికి రోడ్లో కొట్లాడుకుని చొక్కాలు చిప్పుకుని వెళ్తాడు ఆఫీస్కి వెళ్ళని పరిస్థితుల్లో. ఎవరి నష్టం? సో వీ బికమ్ మోర్ సెల్ఫిష్, ఈగోయిస్టిక్ దాన్ సాల్వింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ ద పర్పస్. అందుకని అఫెన్స్ అనేటప్పుడు బాటమ్ లైన్ చెప్పాలంటే, యు ఆర్ అఫెండెడ్ ఇస్ బికాస్ యూ హ్యావ్ అన్ ఎక్స్పెక్టేషన్. అంటే ఒక ఎదురుచూపు కలిగి ఉన్నావు కాబట్టి, ఆ ఎదురుచూపు నువ్వు కలిగింది, నువ్వు అనుకుంది, నువ్వు చేస్తావన్నది వారు చేయనిదప్పుడు నువ్వు అభ్యంతరపడుతున్నావు. అందుకని భార్య ఉండాల్సిన రీతిగా ఉండనప్పుడు నువ్వు అభ్యంతరపడుతున్నావు, భర్త ఉండాల్సిన రీతిగా ఉండనప్పుడు నువ్వు అభ్యంతరపడుతున్నావు. మేబీ వారిలో ఏం జరుగుతుందో, అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదేమో. నువ్వు అనుకుంది జరగలేదు కాబట్టి నువ్వు అభ్యంతరపడుతున్నావు, వెంటనే నీ సమాధానం కోల్పోతున్నావు. రాదర్ దెన్ ఫిక్సింగ్, ప్రేమతో, క్షమాపణ హృదయముతో, దేవుని సహాయముతో, దేవుడు నీకు కృప చూపిస్తున్నాడు అన్న మాటను గ్రహించి నీవు ఇతరులకి సమయం, అవకాశం ఇస్తూ వారు మారటానికి, వారితో ప్రేమను పంచుకుంటానికి, వారి జీవితాలు మీ జీవితాలను కట్టుకుంటానికి ప్రయాసపడకుండా ప్రేమ చల్లారి అన్యాయంగా, అక్రమంగా బ్రతుకుతూ నాశనం చేసుకున్న బ్రతుకులు ఉన్నారంటే అది మీ నాశనం మీరు తెచ్చుకుంటారు. పరీక్షించుకోవాలి. దేవుడు మనల్ని ఉద్దేశించిన మార్గంలో వెళ్తున్నామా, లేకపోతే కలిగిన ఇబ్బందులను బట్టి ఆగిపోయి దేవుడు అవకాశం పెట్టాడు, మార్గం పెట్టాడు, సహాయం పెట్టాడు, శక్తి పెట్టాడు. వేర్ ఆర్ యూ యూజింగ్ ద స్ట్రెంగ్త్, ద పవర్ దట్ గాడ్ హెస్ గివెన్? నీకున్న ఆరోగ్యం నువ్వు వెళ్ళాల్సిన మార్గంలోకి వెళ్తుందా, లేకపోతే నువ్వు ఉన్న ఆరోగ్యం ఇతరులతో పోరాడుతూ నీ సమయం, నీ అవకాశం, నీ శక్తి అంతా కోల్పోతుందా? బికాజ్ జలగలు లాంటి మనుషులు ఉంటారు, జాగ్రత్త. వారు పడతారు. జలగలు తెలుసు కదండి, పట్టే అనుకో నీలో ఉన్న రక్తం అంతా తాగేంత వరకు నేను వదలు. అది పట్టే అనుకో నిన్ను రక్తం తాగుతూనే ఉంటుంది, నువ్వు నా పైన ఉంటా కాదు. యూ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్. యూ హ్యావ్ టు లెట్ గో. నిన్ను చంపుతాను, నేను ఇది చేస్తాను అని అక్కర్లేదు. జస్ట్ లెట్ గో, యు ఆర్ ఫ్రీ. బట్ దెన్ ఈరోజు మనుషులు ఎంతోమంది ఈ జలగల లాంటి సిచ్యువేషన్, మాటలు, వ్యక్తులతో వారిలో ఉన్న శక్తి, దృష్టి, అభిషేకం అంతా కోల్పోతాం చూస్తాం. కానీ ఒక విశ్వాసి ఎలా బ్రతకాలి? మన తలంపుల్ని చెరపట్టాలి. చివరికి దేవుని దగ్గర నువ్వు నిలబడినప్పుడు నీ తలంపుల గురించి నేను లెక్కడుగుతున్నాడు, నీ మాటల గురించి నేను లెక్కడుగుతున్నాడు, నీ దేహంతో జరిగించిన కార్యాల గురించి నేను లెక్కడుగుతున్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే నీ గురించి నేను లెక్కడుగుతున్నాడు, ఇంకోటి గురించి నేను అడగట్లే. మనం ఎలా ఉన్నాం? హౌ ఆర్ వి? నీలో ప్రేమ ఉందా? వారిలో ప్రేమ ఉందా అని దేవుడు నిన్ను అడగడు. నీలో ప్రేమ ఉందా? వారు క్షమించారా? దేవుడు అడగడు. నువ్వు క్షమించావా? దేవుడు అడుగుతున్నాడు. ఆర్ యూ లివింగ్ రైట్? ఆర్ యూ రైట్ బిఫోర్ గాడ్? అందరు సరలేరు కదా, అందరు కాదు, నువ్వు సరున్నావా? ఎందుకంటే చివరికి పరీక్ష మనం ఫలించాలండి. ఫలించని ప్రతి కొమ్మని నరికేస్తా అన్నాడు. చెట్టు అంతటి కాదు, ఫలించని ప్రతి కొమ్మని. ఎందుకంటే ఆయనలో ఉన్నాం, ఆయనను ఆధారం చేసుకుని ఉన్నాం. ఈరోజు ఇలా